యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ అన్వేష్పై కేసు నమోదవ్వగా తాజాగా మరో కేసు నమోదైంది. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో సీతాదేవి ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ దానవాయగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే అన్వేష్కు ఇటీవలే నటుడు శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయగా అన్వేష్ ఆయనకు ఖండించాడు. అమ్మాయిలు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, నువ్వు ఎవరు అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా ప్రవచనకర్త గరికపాటిపై సైతం ఫైర్ అయ్యారు. అయితే ఈ క్రమంలో అన్వేష్ విచక్షణ కోల్పోయి వారిని బూతులు తిట్టాడు. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చెప్పాలనుకుంటే పద్ధతిగా మాట్లాడుతూ కూడా చెప్పవచ్చని, కానీ పచ్చి బూతులు మాట్లాడటం ఏంటని మండిపడిపోతున్నారు. అంతేకాకుండా గతంలో అన్వేష్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అతడిని చాలా మంది అన్ఫాలో చేశారు. అయినప్పటికీ మరోసారి శాపనార్థాలు పెడుతూ మరో వీడియోని విడుదల చేశాడు. ఈ క్రమంలో అన్వేష్ పై అంతటా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశా టీవీ.